హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్బీకి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా. సో ఈ ఇయర్లో మనకి జరగబోయే ఫస్ట్ ఎగ్జామ్ అండ్ రైల్వేస్ నుంచి చాలా కాలం తర్వాత జరగబోతున్న ఒక ఎగ్జామ్ అనమాట. సో చాలా హోప్స్, చాలా ఆశలు ఉండుంటాయి మీకు దీని మీద. అండ్ ఈ ఎగ్జామ్ బేస్ చేసుకునే మనకి మిగతా ఎగ్జామ్స్ లైక్ నెక్స్ట్ జరగబోయే రైల్వే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక ప్యాటర్న్ అన్నది అర్థమవుద్ది. అంటే ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, సో ఇటువంటివి చాలా క్వశ్చన్స్కి ఈ ఎగ్జామ్ అన్నది ఆన్సర్ అనమాట. సో అటువంటి ఈ ఎగ్జామ్లో ఎలా మనం పర్ఫామ్ బెటర్గా చేయొచ్చు, లాస్ట్ మినిట్ మనం తెలుసుకోవాల్సినవి కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ సమయానికి ఇది అవసరం అనుకున్న దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం క్విక్గా. సో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు నా లైఫ్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో, విచ్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండ్ ప్రూవ్ సమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోకస్ అనమాట. సో పీస్ఫుల్నెస్, వీటి గురించి మొత్తం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. నాకు తెలుసు మీలో చాలామంది నర్వస్గా అయితే ఉండుంటారు. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్ మనకి చాలామందికి జాబ్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా ప్రిపేర్ అయ్యాం, ఇంకా సరిపోతుందా లేదా ప్రిపరేషన్ లేదు, మార్క్స్లో మనకి సరిగ్గా రావట్లేదు. చాలామందికి ఈ ఫేజ్లో ఆ డిప్రెషన్ అన్నది ఉంటుంది. సో కంగారు పడద్దు, క్విక్గా మనం దాని గురించి కంప్లీట్గా ఎలా ఏంటి అని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశాన్ని, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ ఎగ్జామ్ ఏదో ఏఎల్పి వాళ్ళకనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా మీరు రాస్తున్నారు, పర్టికులర్గా రైల్వేస్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, ఎగ్జామ్కి 1 day 2 days ఉందన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎగ్జామ్ అసలు ఏ స్ట్రాటజీతో రాయాలి అన్న దాని గురించి తెలుసుకోవాలి. అండ్ ఆల్రెడీ తెలిస్తే వెల్ అండ్ గుడ్, బట్ తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుని ఈ మిస్టేక్స్ చేయకుండా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మీకు యూట్యూబ్ కానీ ఇట్లాగా రిసోర్సెస్ లేవు. సో ఏదన్నా మన ఓన్ ఎక్స్పీరియన్స్తోనే తెలుసుకోవాల్సి వచ్చేది. గైడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు. అండ్ దానికి కూడా మనం పే చేయాల్సి వచ్చేది, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మీకు కనీసం ఫ్రీగా చెప్పడానికి, గైడ్ చేయడానికి మీకు యూట్యూబ్లో చాలా వరకు సోర్సెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఫస్ట్ ఎగ్జామ్లో ఎలాగా అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ కంటే ముందు ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్లీ చాలా ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ మార్క్స్ కానీ ఇవన్నీ ప్రిపరేషన్ బాగా చేసి మార్క్స్లో ఆల్రెడీ చాలా మంచి స్కోర్ వస్తుంటే మీరు కొత్తగా ఏ చేంజెస్ మాత్రం చేయొద్దు. నేను చెప్పానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా వినో కొత్తగా చేంజెస్ చేయొద్దు. విచ్ ఈజ్ మీకు ఆల్రెడీ చాలా బాగా వర్కౌట్ అవుతున్నప్పుడు అదే ఫ్లోలో ప్యాటర్న్ అన్నది వర్కౌట్ అవుతున్నప్పుడు అలా వెళ్ళిపోండి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకోవద్దు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. మనకు ఒకటి వర్క్ అవుతుంది, చాలా కాలం నుంచి కరెక్ట్గానే ఉంది, మన ప్రిపరేషన్ బాగుంది అనుకున్నప్పుడు అది ఫాలో అయిపోండి. ఓకే. సో ఇంకొకటి నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ మినిట్లో మన వల్ల అవుతుందా లేదా, లేకపోతే మనకి చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి మార్క్స్లో, సో ఈసారికి ఇంకా అవ్వదేమో, ఇటువంటి నెగిటివ్ థాట్స్ రావటం చాలా చాలా కామన్. ఓకేనా. మీకు ఒక్కరికే కాదు, చాలామందికి అట్లాంటి థాట్స్ అయితే వస్తాయి. ఓకే. సో బట్ అది ఆల్రెడీ మీరు బాగానే ప్రిపేర్ అయినా కూడా అటువంటి థాట్స్ చాలా వరకు వస్తాయి. ఓకేనా. మీ ప్రిపరేషన్ బాగుంది, మీరు నమ్మండి. అంటే మీకు తెలుసు కదా, మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు, రివిజన్ చేసుకున్నారంటే, మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నారంటేనే ఆల్మోస్ట్ మీరు రేస్లో ఉన్నట్టు. ఓకేనా. సో ప్రాపర్గా ఈ ఎగ్జామ్ పీస్ఫుల్గా రాస్తే మీకు అవుతుంది. ఓకేనా. సో అది అయితే మైండ్లో పెట్టుకోండి, అనవసరంగా టెన్షన్ పడద్దు. ఎంత చెప్పినా మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు తెలుసు, బట్ అది ఉండకపోతేనే బెటర్. ఎందుకంటే నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నార్మల్గా ఇంతకుముందు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు హైదరాబాద్లో ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ మనకి స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెట్టిందనమాట, మొత్తం ఏపీ తెలంగాణ కలిపి. అయితే దానికి సంబంధించి నేను కూడా ఆ టెస్ట్ రాశాను. బట్ ఇక్కడ మెయిన్ నేను చెప్దాం అనుకుంది ఏంటి అంటే, నేను నార్మల్గా ఎస్ఎస్సికి చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని, మామూలుగా ఎగ్జామ్ మార్క్స్ రాస్తుండేవాడిని. అప్పుడప్పుడు నాకు బేసిక్గా ఎగ్జామ్స్ రాయటం ఇంట్రెస్ట్, సో మార్క్స్ రాస్తూ ఉండేవాడిని. బట్ అప్పుడు నేను చాలా క్యాజువల్గా, అంటే ఏదో ఒక మామూలు టెస్ట్ రాస్తున్నాను అంతే అన్నట్టే వెళ్ళాను అనమాట. జస్ట్ మనకి పాటలు ఉంటాయి కదా, ఒక మార్నింగ్ లేచి మనం ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాటలు వినుకుంటా, అసలు ఆ ఎగ్జామ్ని అసలు నా మైండ్లోనే లేదు, జస్ట్ ఏదో ఊరికే ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అన్నట్టు వెళ్ళాను. సో ఆ ఎగ్జామ్లో నేను పర్ఫామ్ చేసింది చూసుకుంటే
నేను నా బెస్ట్ అనమాట ఇక అన్నిటికంటే. అంటే నార్మల్గా మనం ఒక సమ్ని కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ నార్మల్గా నేను ఎస్ఎస్సికి సీరియస్గా కూర్చున్నప్పుడు అటెంప్ట్ చేసినప్పుడు నాకు 30 సెకండ్స్ పట్టింది అనుకోండి, అక్కడ చాలా క్యాజువల్గా 10 సెకండ్స్ 15 సెకండ్స్లో కూడా చేయగలిగాను. బికాజ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అక్కడ నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఆ ఎగ్జామ్ నాకు అక్కర్లేదు, అసలు నేను లైట్ అనమాట ఆ ఎగ్జామ్ అన్న మైండ్ సెట్ ఉండటం వల్ల. సో చాలా క్యాజువల్గా రాసి అండ్ నేను చాలా గుడ్ మూడ్లో ఉండడం వల్ల నాకు చాలా బాగా మార్క్స్ అయితే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చాను ఆ టెస్ట్లో. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, నేను నార్మల్గా రాసినప్పుడు కన్నా ఆ టెస్ట్లో నాకు చాలా ఎక్కువ ఫాస్ట్గా వచ్చినాయి. ఓకేనా, నార్మల్ టైంలో కన్నా సీరియస్గా ప్రిపేర్ అయ్యి సీరియస్గా రాసినప్పుడు కన్నా. సో మన పీస్ ఆఫ్ మైండ్, మనం నర్వస్ అవ్వటం, టెన్షన్ పడటం ఇటువంటివి చేయకపోతేనే మనం చాలా బాగా స్కోర్ చేయొచ్చు అన్నదాన్ని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అన్నది చెప్పాను. ఓకేనా, సో మ్యాక్సిమం అసలు ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా మీరు చేయగలిగింది ఏం లేదు ఈ 2 డేస్లో. మరి ఇంకా టెన్షన్ ఏముంది, మీ పొజిషన్ ఇప్పటికిప్పుడైతే మారదు. ఓకే, ఉన్న దానిలో బెస్ట్ ఇస్తే సరిపోతుంది. సో మారదు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడద్దు. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్, మాక్ టెస్ట్లు రాయాలా, ఇది క్వశ్చన్. ఇప్పుడు మాక్ టెస్ట్లు ఎన్ని రాయాలి, లేకపోతే అసలు కంటిన్యూ రాస్తూనే ఉండాలా లేదా మానేయాలా, ఇటువంటి డౌట్స్ కొంతమందికి వస్తాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్క్స్ రిపీటెడ్గా చాలాసార్లు రాశారు, అన్నీ బాగానే ఉంది అనుకున్నప్పుడు మీరు మామూలుగా డైలీ ఎలా రాస్తారో ఒక మాక్ అంతే రాసుకుని అనలైజ్ చేసుకోండి. కుదిరితే బాగానే ఉంది అనుకుంటే మాక్ రాయడం మానేసినా పర్లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు మార్క్స్ ఏదైనా రాసి కొత్తగా రాసి అందులో కనుక తక్కువ మార్కులు, ఎప్పుడు బాగానే వచ్చేవి మీకు తక్కువ వచ్చింది అనుకోండి, ఆ పేపర్ టఫ్గా ఉండి డిప్రెస్ అయిపోతారు సడన్గా మీరు. దానివల్ల మీకు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అన్నది తగ్గిపోతుంది. సో అందుకని అవాయిడ్ చేయండి, లేదా క్యాజువల్గా ఒకటి రాయండి అంతే. దాని మార్క్స్ని మాత్రమే అసలు మీరు మైండ్లో పెట్టుకోవద్దు అది ఎంత వస్తుంది ఏంటి అన్నది. జస్ట్ మీరు నార్మల్గా ఆ టైం మేనేజ్మెంట్ కోసం మాత్రమే రాయండి. ఓకేనా, ఒకవేళ రాస్తే రాయకపోయినా మీకు వచ్చే నష్టం లేదు. బట్ ఇది ఎవరికి ఆల్రెడీ మార్క్స్ రాస్తూ టచ్లో ఉన్న వాళ్ళకి, అసలు ఇప్పటిదాకా ఒక్క మార్క్ కూడా రాయలేదు అంటే మీకు ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ఒక రోజులో మార్క్ అయితే రాసేయండి. ఫస్ట్ రాసి అసలు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో అక్కడ చూసుకోండి, ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి చూడండి. కరెక్ట్ అంటే ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేసేలేరు, ఎక్కడ సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు లేదా ఫాస్ట్గా ఇప్పుడు మనం సెట్ చేసుకోగలం అనుకున్న వాటిని మార్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక టాపిక్ దగ్గర స్టక్ అయిపోతున్నారు అనుకోండి, ఆ టాపిక్ ఏంటి, ఓకే ఇది నేను స్టక్ అయిపోతున్నాను, సో ఇది ముందు రాయకూడదు, లేదా ఈ క్వశ్చన్ లాస్ట్లో పెట్టుకోవాలి అన్నది మైండ్లో పెట్టుకోండి. లేదా రీజనింగ్ ముందు స్టార్ట్ చేశాను, రీజనింగ్ ముందు స్టార్ట్ చేసి రీజనింగ్లో చాలా స్టక్ అయిపోయాను, సో రీజనింగ్ ముందు స్టార్ట్ చేయకూడదు, ఇట్లా అనమాట. ఒక మాక్ రాయండి ఇప్పటిదాకా రాయని వాళ్ళు. ఓకే, సో రాసి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే అక్కడ చూసుకుని ఇంప్రూవ్డ్ ప్లాన్తో వెళ్ళండి. ఓకే, ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు ఇప్పుడు రాయడం ఆపేసినా ప్రాబ్లం లేదు, పీస్ఫుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి, అది ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ రాయాలనుకుంటే ఒక మార్క్ రాసుకోండి, ఎక్కువ రిపీటెడ్గా మార్క్సే రాస్తూ ఉండద్దు, రివిజన్ ఎక్కువ చేస్తూ ఉండండి. ఓకే, ఫార్ములాస్ రివిజన్ చేసుకోండి, మ్యాథ్స్కి కానీ రీజనింగ్కి సంబంధించి అప్రోచెస్ రివిజన్ చేసుకోండి, అవి ఇంపార్టెంట్. అండ్ మీకు ఏవి సబ్జెక్ట్స్లో ఇప్పుడు మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ కొన్ని టాపిక్స్ సపోజ్ పజిల్ ఉంది, ఇవి టైం టేకింగ్, ఇక్కడ మనం క్వశ్చన్ చేయకపోవటమే బెస్ట్ అనుకునే టాపిక్స్ కొన్ని ఉంటాయి. అటువంటి లిస్ట్ ఏమైనా కావాలా మీకు లాస్ట్ మినిట్లో, అటువంటిది కావాలి అనుకుంటే స్టక్ లిస్ట్ అన్నదైతే కింద టైప్ చేయండి, నేనైతే మీకు అది కూడా వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఈ పాయింట్లో అంత మీకు ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. ఓకేనా, ఏమేం టాపిక్స్ అవి లాస్ట్లో చేయాలి, చేయడం మానేయడం కాదు, లాస్ట్లో చేసుకుంటే మీకు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు పజిల్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ ఇటువంటివి పొరపాటున వస్తే, ఓకే వస్తాయో రావో మనకు గ్యారంటీ లేదు, ఒకవేళ వచ్చినాయి అనుకో అవి ఫస్ట్ చేయకూడదు, లాస్ట్లో పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అందులో తప్పు చేసే ఛాన్స్ కానీ స్టక్ అయ్యి మనం అక్కడే ఉండిపోయే టైం వేస్ట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి టాపిక్స్ని అన్నీ కలెక్ట్ చేసి మీకు ఏమైనా చెప్పమంటారా, అటువంటి వీడియో కావాలి అంటే డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియో అది తీసుకొస్తాను. ఆర్ ఎగ్జామ్ ముందు ఒక లైవ్ ఏమైనా చేసుకుందామా, ఇంకేమైనా బెటర్గా మీకు ఏమైనా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ అని ఏమైనా అంటే అది కూడా చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఇక్కడ దగ్గరలో నియర్ బై ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కానీ లేకపోతే మీరు నాకు కాల్ చేస్తా అన్నా కూడా క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? నేనైతే ప్రజెంట్ ఏలూరులో ఉంటున్నాను, సో
ఏలూరులో మీరు ఏ సెంటర్ చెప్తే అటు సైడ్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది ఉంటే మీ రివ్యూ అక్కడ తీసుకుంటాను. లేదు అన్న కాల్ చేసి ఇస్తాము అన్నా కూడా ప్రాబ్లం లేదు. ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఎట్లా వచ్చాయి, మీకేమనిపించింది అన్నది తీసుకుని నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. దీని మీద మీ థాట్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. నేను దాని మీద నెక్స్ట్ డెసిషన్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇంపార్టెంట్ది ఫస్ట్ మీరు మీ షిఫ్ట్ ఏంటో చూసుకోండి. మీ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ మార్నింగ్ రాయాలి అంటే మీరు ఎర్లీగా లెగిసి ఉండాలి. మీరు ఫస్ట్ ఆ సెంటర్కి వెళ్ళాలి. ఆ సెంటర్కి వెళ్ళాలంటే మీరు ఇంకా ఎర్లీగా లేగాలి. సో ఇప్పటిదాకా మీరు నైట్ స్టడీ అలవాటు అయిపోయి మార్నింగ్ 9కి కానీ 11కి కానీ లెగిసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అర్జెంటుగా ఈరోజు మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ 1-2 డేస్లో. ఓకే, 25th అనే కాదు 26th 27th నెక్స్ట్ జరగబోయే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మార్చుకోవడానికి ట్రై చేయండి. 1-2 రోజుల్లో మీకు మార్చుకుంటే ఆ టైం మార్నింగ్ మీరు కొంచెం ఫ్రెష్గా లెగ్గలుగుతారు. టైం స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. 8 hours స్లీప్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. స్లీప్ బాగుంటేనే మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. పీస్ ఆఫ్ మైండ్కి అది కూడా ఒక రీజన్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు రిలేషన్స్లో కనుక ఉంటే ఈ 2 రోజులు ఎవరు కొట్టుకోవద్దు, గొడవలు పడద్దు. ఎగ్జామ్ అయిన తర్వాత పెట్టుకోండి ఇలాంటివి ఏమైనా ఉంటే. సో దాని మీద ఎక్కువ ఫోకస్ కానీ అవి కొంచెం తగ్గించుకుని ఈ 2 రోజులు గొడవ పడ్డాలి ఇటువంటివి పెట్టుకుంటే మైండ్ మొత్తం అప్సెట్ అయిపోద్ది, ప్రాబ్లం అవుతుంది. సో అటువంటివి పెట్టుకోవద్దు. ఓకే, సో మీ షిఫ్ట్ బేస్డ్గా అంటే మీరు మధ్యాహ్నం షిఫ్ట్ అనుకోండి, మధ్యాహ్నం షిఫ్ట్ అయిన వాళ్ళకి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటప్పుడు ఈ 2-3 రోజులు అట్లా పడుకోకుండా ఉండకుండా ఎలాగ యాక్టివ్గా చేయాలి అన్న దాని మీద వర్క్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు కాఫీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ అది మీకు ఒక ఫోకస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, కాఫీ అన్నది ప్రీ వర్కౌట్లో ఎందుకు ఇస్తారు జనరల్గా, దానివల్ల కొంచెం మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది అన్నట్టు ప్రీ వర్కౌట్లో ఇస్తారు. సో అది మనకి నిద్ర రాకుండా చేస్తుంది. అండ్ దాంతోపాటు మనల్ని కొంచెం యాక్టివ్గా ఫోకస్డ్గా ఉంచుద్ది అనమాట. ఒకవేళ ఇష్టం ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కాఫీ లాంటిది ఏదైనా ఎగ్జామ్ ముందు. ఓకేనా, మరీ ముందంటే 1 hour ముందు కాదు, ఇంకొంచెం ముందు తీసుకోండి. ఇట్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ కదా, అది తెలియాలి మీకు. నిద్ర రాకుండా ఉండాలి, ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి. ఓకే, అండ్ ఫుడ్ కూడా అంటే ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే ఇప్పటిదాకా మీరు తినని కొత్త ఐటమ్స్ ట్రై చేయటం అటువంటివి ట్రై చేయొద్దు. మామూలుగా ఒక డీసెంట్ డైట్, కొంచెం స్పైసీ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వేరే ఊర్లు వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏ చెత్త పడితే అది కాకుండా కొంచెం బెటర్ ఫుడ్ తీసుకోవడానికి స్పైసీస్ మెయిన్ తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎగ్జామ్ అయిపోయాక కొంచెం బెటర్గా తినచ్చు, అది మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ వల్ల ఇబ్బంది అయినా కూడా హెల్త్ మనకి బాగా పర్ఫామ్ చేయలేం, లేదా ఒక్కోసారి అసలు ఎగ్జామ్కి వెళ్ళలేకపోవచ్చు. సో అదొకటి చూసుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా 1 day బిఫోర్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా జాబ్ కొడతాం అనుకున్న వాళ్ళు అయితే. అండ్ మీ షిఫ్ట్ బేస్డ్గా చూసుకోండి. ట్రైన్స్ అంటే లేట్ అయ్యే ట్రైన్స్ లేట్ కూడా అవ్వచ్చు కదా. సో అందుకని కొంచెం ఎర్లీ అట్లీస్ట్ మీరు మీ రిపోర్టింగ్ టైం కంటే 1 hour బిఫోర్ ఉంటే మంచిది. అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ముందు రోజే మీరు సెంటర్ చూసుకుని ముందు రోజే విజిట్ చేసుకుని అక్కడికి ఎలా వెళ్ళడానికి బెస్ట్ వే ఉందో తెలుసుకుని అలా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే మీరు అక్కడ ఎగ్జామ్కి ముందు మీకు చాలామంది అక్కడ పరిచయం అవ్వచ్చు. అక్కడ డిస్కషన్లో ఒక్కొక్కరు నేను ఇంకా ఎంత బాగా చేశాను అట్లా చాలామంది చాలా డిస్కస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ మాటలని ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు. నాకు మార్క్స్లో 90 వస్తున్నాయి ఇట్లాగే చెప్తారేమో, వాళ్ళు చేయొచ్చు కూడా మేబీ. బట్ కానీ మీరు అది తీసుకుని సీరియస్గా డిప్రెస్ అయిపోద్ది. అందరూ చాలా బాగా చేస్తున్నారు, మనకి రావట్లేదు, ఇట్లాంటివి వద్దు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ వేరు, వాళ్ళది వేరు. అసలు మీరు వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు, మీతో మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటికంటే ఈరోజు బెటర్గా చేస్తున్నావా లేదా, ఇది మెయిన్లీ క్వాలిఫైయింగే. మీరు అసలు కంగారు పడే పని లేదు. జస్ట్ మీ బెస్ట్ ప్రజెంట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, పక్కన వాళ్ళ మీద ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. కుదిరితే డిస్కషన్ చేయాలనుకుంటే ఎగ్జామ్ అయిపోయాక డిస్కస్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. దాంతోపాటు ఇంకో 2 ఐడి కార్డ్స్ ఏమున్నా గవర్నమెంట్ రిలేటెడ్వి ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. అండ్ మీ ఫోటో ఏదైతే అడ్మిట్ కార్డులో ఉందో అదే ఫోటో తీసుకెళ్ళండి. అండ్ మీరు లుక్ మొత్తం మార్చేసి ఉండకుండా ఆ అడ్మిట్ కార్డులో ఎట్లాగైతే ఉన్నారో అంటే గుర్తుపట్టాలి కదా, ఫోటో చూసి మిమ్మల్ని నమ్మాలి కదా, అలాగే వెళ్ళండి. మ్యాక్సిమం మీకు అక్కడికి ఆటోస్ దొరుకుతాయి. మ్యాక్సిమం అలా అయోన్ డిజిటల్ జోన్సే ఉంటాయి కాబట్టి
ఆటోస్ ఉంటాయి, ఆటోస్లో వెళ్ళొచ్చు. బట్ మీరు ఎర్లీగా వెళ్ళడానికి చూడండి, ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవద్దు, ఎర్లీగా వెళ్ళడానికి చూడండి. అండ్ అక్కడ మీకు సెల్ ఫోన్ వాటికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అక్కడ పెట్టుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి. అది కూడా కంగారు పడే పని ఉండదు. అక్కడ ఏదో ఒక టోకెన్ సిస్టమ్ అట్లా అయితే పెడతారు, ఇప్పటిదాకా అయితే అలా జరిగింది. ఓకే, ఒక బ్యాగ్ అయినా తీసుకెళ్ళచ్చు, లేదా విడిగా సెల్ ఫోన్ అయినా తీసుకెళ్ళచ్చు. సో అట్లా ఒక బ్యాగ్లో అయితే అన్ని బ్యాగ్లో వేసేసి బ్యాగ్ ఇచ్చేయచ్చు అనమాట. ఆ టైప్లో ఉంటుంది జనరల్గా, ఇప్పుడు అలాగే జరుగుతుంది అన్ని సెంటర్లో, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, ఇకపోతే ఎగ్జామ్లో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎట్లా ఉంటుంది ఎగ్జామ్లో అంటే మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, మిక్స్డ్ జనరల్గా 2018 ఇంతకుముందు జరిగినవి మిక్స్డే వచ్చినాయి. అంటే ఇప్పుడు జిఎస్ అన్నీ ఒక దగ్గర, లేకపోతే మ్యాథ్స్ అన్నీ ఒక దగ్గర అట్లా ఇవ్వరు. మ్యాథ్స్ ఒక క్వశ్చన్ ఇచ్చి తర్వాత జిఎస్ ఇవ్వచ్చు, తర్వాత రీజనింగ్ ఇవ్వచ్చు, ర్యాండమ్గా ఇస్తారు. ఓకేనా, సెక్షన్ వైజ్ ఉండదు. సో దాన్ని బట్టే ప్రిపేర్ ఫిక్స్ అయ్యాలని మైండ్లో. అండ్ ఇంకోటి, ఫస్ట్ జిఎస్ అన్నీ చేస్తాను, తర్వాత మ్యాథ్స్ చేస్తాను, తర్వాత రీజనింగ్ చేస్తాను, ఇట్లాగైతే వెళ్ళొద్దు. ఓకే, మ్యాక్సిమం ఎవరికి ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు ఎలా అయితే ఫాలో అవుతున్నారో అలా బాగానే వస్తున్నాయి అనుకున్నప్పుడు అసలు ఇప్పుడు ఏమీ చేంజెస్ చేయొద్దు, వాళ్ళకైతే నేనేం చెప్పట్లేదు. బట్ కొంచెం నార్మల్గా లేదు, బాగాలేదు అనుకుంటే, ఇప్పటిదాకా పెద్ద టచ్ లేదు, మార్క్స్ రాయట్లేదు అనుకున్న వాళ్ళు, ఫస్ట్ మీరు 3 బాగానే ప్రిపేర్ అయ్యారు అనుకున్నప్పుడు వరుసగా, ఓకేనా, 1 to 75 వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, అంటే అందులో మధ్యలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక 10 క్వశ్చన్స్ కనీసం హార్డ్ ఆర్ ట్రిక్కీ, మిమ్మల్ని మోసం చేసే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, టైం వేస్ట్ చేసేవి, అవి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకుని అవి ఇగ్నోర్ చేస్తేనే, అవి లాస్ట్లో పెట్టుకుంటేనే మీరు మ్యాక్సిమం స్కోర్ తీసుకోవచ్చు. అది మైండ్లో పెట్టుకోండి. 10 క్వశ్చన్లు అయినా ఖచ్చితంగా మనకి టఫ్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా పెట్టుకొని మనం ఫస్ట్ మిగతా 65 ఈజీ క్వశ్చన్స్ ఆర్ 50 క్వశ్చన్స్ అయితే బ్లైండ్గా చెప్పచ్చు, ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో ఆ 50 క్వశ్చన్స్ ఫస్ట్ చేసేయాలి. ఓకేనా, అలా చెయ్యాలంటే వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వరుసగా చూసుకుంటూ వెళ్ళండి. చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైనా మోడల్ మీరు ఇప్పటిదాకా చెయ్యని మోడల్ కానీ, కొత్త టాపిక్ కానీ, ఇది చేస్తే ఎక్కువ టైం పడుతుందని మీకు తెలిసినవైనా కానీ వాటిని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. ఓకే, మీకు కొంచెమన్నా ఐడియా ఉంటే. ఓకే, లేకపోతే అసలు మార్క్ ఫర్ రివ్యూ కూడా పెట్టకుండా వదిలేసేయండి. ఓకేనా, సో అట్లా నెక్స్ట్ మళ్ళీ అలా చేసుకుంటే ఈజీవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ రౌండ్లో. సో మీరు ఇప్పుడు మనకి టోటల్గా 60 మినిట్స్ ఉందనుకుంటే ఒక 45 మినిట్స్ 50 మినిట్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు ఈజీవన్నీ. ఇంకా 10 మినిట్స్లో మీకు అంటే ఇంకా 10-15 మినిట్స్ ఉంటుంది. అప్పుడు టఫ్వి మీరు చేస్తూ మొదలుపెట్టిన ఒక 50 క్వశ్చన్స్ అయితే ఇక్కడ అయిపోతాయి. సో అయిపోయిన తర్వాత మిగతా దానిలో ఒక టఫ్ క్వశ్చన్స్లో ఒక 5 కరెక్ట్గా చేసుకున్నా కూడా ఈజీగా వెరీ గుడ్ స్కోర్ అనమాట మినిమం. ఓకే, సో అలాగా చేసుకుంటూ వెళ్తే 5 ఏంటి, మీరు 10 అన్నా చేయొచ్చు, ఎక్స్ట్రా 15 కూడా చేయొచ్చు. ఇది బెస్ట్ అప్రోచ్. ఫస్ట్ ఈజీవి కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మనకి తెలిసి కొంచెం టైం పట్టేవి కానీ, లేకపోతే మనకి 2 ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయడంలో ఇబ్బంది అనుకున్నవి అవి సెకండ్ చేయాలి. థర్డ్ రౌండ్లో అస్సలు తెలియనివి టఫ్ క్వశ్చన్స్ థర్డ్ రౌండ్లో చేసుకుంటాం. ఓకే, అలా కాకుండా మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్లీ వీక్ అనుకున్నప్పుడు ఆ టాపిక్ని ఇగ్నోర్ చేసేయచ్చు. అలాంటప్పుడు ఒక టాపిక్ నేను చాలా వీక్, రీజనింగ్ అసలు చాలా వీక్ అనుకుంటే అవి ఫస్ట్ ఆపేసుకొని మిగతావి చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్లో ఆ వీక్ ఉన్నవి చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్లో మీ సిచ్యువేషన్ తగ్గట్టు చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా మీ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోండి. అది ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఓపెన్ సోర్స్ ఇచ్చాను. ఓకేనా, ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ ఇస్తే ఏంటంటే మీకు ఒక రా మోడల్ అనమాట వర్క్ అవుతుంది. దాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలి అనుకుంటే దాన్ని మీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ ఎలాగో ఇది కూడా అలాగే అనమాట. ఓకేనా, సో ఈ మెథడ్ని మీకు తగ్గట్టు ఆప్టిమైజ్ చేసుకుంటే బెటర్ పర్ఫామ్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాసేంత వరకు మైండ్లో ఒకటే ఉండాలి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్స్ వరకు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ చూడాలి. ఓకే, రైట్ రాంగ్గా మనకు ఆన్సర్ తెలుసా సెకండరీ. కొంతమంది ఏంటంటే 50th క్వశ్చన్కే టైం సరిపోలేదని ఆగిపోవటం ఇట్లా జరుగుద్ది. మీరు అలా ఆగిపోతే నెక్స్ట్ 25 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అందరూ చేసేయగలిగేవనుకో, అప్పుడు మీకు ఆగిపోయినట్టే కదా అవి ముందు చేసేసిన వాళ్ళకి. సో అందుకని మీరు 1 to 75 క్వశ్చన్స్ కనుక చూడగలిగితే కనీసం అందులో ఈజీ క్వశ్చన్స్ అయితే మినిమం చేయగలుగుతారు. సో చెయ్యాలి అంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడే ఆగిపోయారు అనుకోండి, మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. సో అంటే ఆ క్వశ్చన్ ఎందుకు రాదు అని అక్కడ ఆలోచించకూడదు. ఏదైనా క్వశ్చన్ రాకపోతే లైట్, అసలు మనకు ఆ క్వశ్చన్తో సంబంధం లేదు, మనకు రావట్లేదంటే ఎవరికి రాదేమో అనుకుని వదిలేసి లాస్ట్లో చేసుకోవాలి అవి. ఓకే,
సో అది బెస్ట్ వే అవుతుంది. ఒక క్వశ్చన్ మనకు రాలేదని అక్కడే ఉండిపోతే చాలా టైం ఒక క్వశ్చన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఎంత టైం ఉంటుంది? హార్డ్లీ ఒక క్వశ్చన్కి 60 సెకండ్స్ కూడా ఉండదు మీకు, ఎందుకంటే 75 క్వశ్చన్స్కి మీకు 60 మినిట్సే ఉంది. ఓకే, సో 60 సెకండ్స్ కూడా లేదు మీకు ఒక్క క్వశ్చన్కి. ఎక్కువ టైం ఒకటే క్వశ్చన్ మీద పెట్టద్దు. ఓకే, మీకు జిఎస్లో మెయిన్గా జిఎస్ కానీ జీకే అంటే మీకు కరెంట్ అఫైర్స్ వీటిల్లో ఏంటంటే అడ్వాంటేజ్, బిట్ చూడగానే మీకు తెలుస్తుంది అసలు మీకు తెలుసా లేదా అని. తెలియకపోతే మీరు దాన్ని పెట్టడానికి పెద్దగా చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే అదేం సమ్ కాదు కదా ఆలోచించి చేయడానికి. సో ఇక్కడ మీరు టైం సేవ్ చేసుకోవాలి. అటువంటి బిట్స్ చూస్తాం, పెట్టేయటం, రాకపోతే వదిలేయటం, తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అంతే. ఓకే, ఒకవేళ న్యూమరికల్స్ ఉన్నాయనుకోండి అందులో వాటిని సాల్వ్ చేసుకోవాలి, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. బట్ వాటికి కూడా టైమ్లీ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఎక్కువ టైం మిగులుతుంది ఈ జిఎస్ జీకే పార్ట్లో. ఆ టైంని మీరు మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ని 55 మినిట్స్కే అనుకుని చేసుకోండి, ఒక 5 మినిట్స్ లాస్ట్లో మీకు రిజర్వ్లో పెట్టుకుంటే మీరు ఏమైనా చిన్న మిస్టేక్స్ చేస్తే అక్కడ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు రిజర్వ్ దొరుకుతుంది. ఓకే, సో ఇది బెస్ట్ వే అనమాట ప్రిపరేషన్. ఓకేనా, లాస్ట్ మినిట్లో ఇంతకంటే కొత్తగా ఏం మార్పులు చేయడం బెటర్ కాదు. సో ఇది సరిపోతుంది. అండ్ ఇవి కూడా పెద్ద మార్పులు ఏం కాదు, జస్ట్ ఒక చిన్న చేంజ్ ఆలోచన విధానంలో. సో దట్ ఒక 2-3 మార్కులు ఎక్కువ వచ్చినా అది చాలా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి. అండ్ రాళ్ళు కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుందేమో అంత ఉంటుందేమో అనుకుని హెవీగా మీకు తెలియని అన్ని రాళ్ళు వేయద్దు. అండ్ కంప్లీట్గా చాలా మనకు వచ్చింది చాలు అనుకుని మరీ తక్కువ పెట్టి మిగతాయి తెలిసినా కూడా రిస్క్ ఎందుకని పెట్టకుండా కూడా వదిలేయద్దు. మీరు బెస్ట్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ అంటే మనకి 2 ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయడానికి తెలియట్లేదు, 3 ఆప్షన్స్లో మనకి తెలియట్లేదు, అట్లీస్ట్ 1 ఆప్షన్ ఎలిమినేట్ చేయగలుగున్నాం అనుకున్నప్పుడు అప్పుడు మీరు ట్రై చేయాలి అనుకుంటే కూడా మినిమం మీకు 2 ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ ఉన్న వాటిల్లో మాత్రమే రాలేయడానికి ట్రై చేయండి. 3 ఆప్షన్స్ దగ్గర కూడా మీకు పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఓకేనా, 2 ఆప్షన్స్ అంటే మీకు 50-50 ఛాన్స్ ఉంటుంది, అట్లీస్ట్ మీకు రైట్ అవడానికి 50% ఛాన్స్ ఉంటుంది అక్కడ. అదే మీకు 4 ఆప్షన్స్ తెలియదంటే రాంగ్ అవ్వటానికే 3 ఛాన్సులు ఉన్నాయి, సక్సెస్ అవ్వటానికి 1 ఛాన్సే ఉంది కదా. సో అలాంటప్పుడు రాళ్ళు వేయకూడదు. ఓకేనా, అటువంటి మిస్టేక్స్ చేయొద్దు. అండ్ సిల్లీ మిస్టేక్స్ చేయడం అంటే ఇప్పుడు ఆప్షన్ 2 అయితే ఆన్సర్ 2 అయితే ఆప్షన్ 2 పెట్టడం, లేకపోతే ఆన్సర్ డి అయితే ఆప్షన్ ఏ మీకు ఆప్షన్ డి పెట్టడం, ఇటువంటివి చేయొద్దు. చిన్న మీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ ఇటువంటివి తగ్గించుకోవడానికి చూడండి. సో దట్ మీకు అక్కడ ఒక చాలా టైం నెగిటివ్ మార్కింగ్ నుంచి ఎక్స్ట్రా స్కోర్ మీకు లాస్ రాకుండా ఉంటుంది. ఇవి ఇంకా బేసిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నేను డైరెక్ట్గా మీకు నెక్స్ట్ అది చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టాపిక్ లిస్ట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, అది చేస్తాను. అండ్ తర్వాత ఫైనల్గా మనం నెక్స్ట్ ఎగ్జామ్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎలా వచ్చింది ఏంటి అని కంప్లీట్గా దానికి మీ ఒపీనియన్ ఏంటి, అంటే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి డెఫినెట్గా మీరు కాల్ చేయాలి అనుకుంటున్నారా లేదా అన్నదాని గురించి కింద కామెంట్ చేస్తే డెఫినెట్గా మీకు ఏ రోజు పడింది ఏంటి అన్నదాని గురించి చెప్తే దాన్ని బట్టి మనం కాల్స్ మాట్లాడుకుని ఎట్లా వచ్చింది ఏంటి అని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది బేసిక్గా లాస్ట్ మినిట్లో మనం చేయగలిగింది ఏఎల్పి ఎగ్జామ్స్ సంబంధించి బెస్ట్. ఓకే, సో అదనమాట ఫైనల్గా. అండ్ కంప్లీట్గా కొత్త వాళ్ళు మనకి ఏఎల్పికి కానీ లేకపోతే రైల్వేకి దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర ఉంటాయి. కేవలం మీకు 299కే దొరుకుతుంది. అండ్ SARN కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది. సో ఇంకా తక్కువకి మీకు బెటర్ క్వాలిటీ ఉన్న క్లాసెస్ అయితే దొరుకుతాయి. సో అండ్ ఇందులో క్లాసెస్ చెప్పింది నేను కానీ లేకపోతే మిగతా వాళ్ళైనా కానీ మా టీమ్ ఆల్మోస్ట్ అందరూ మోస్ట్లీ మీకు రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఒక ఐడియా ఉంది ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో మీరు కూడా అట్లా క్లియర్ చేయాలి కాబట్టి ఆ విధంగా మేము కూడా క్లాసెస్ అయితే ఇందులో ప్రిపేర్ చేసాం. సో చెక్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ కంప్లీట్గా జనరల్ సైన్స్ మీరు సింగిల్గా కోర్స్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే కూడా కేవలం మీకు 599కే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి సింగిల్గా జనరల్ సైన్స్ ప్యాకేజ్ వచ్చేస్తుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేవలం మీకు 699కి వస్తుంది. అలాగే టెక్నీషియన్ 3 గ్రేడ్ 3కి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు 999కే వస్తుంది. అండ్ ఏఎల్పి ఫుల్ కోర్సెస్ మీకు CBT 1, CBT 2 పార్ట్ A, CBT మొత్తం కవర్ అవుతుంది 1199కి వస్తుంది అన్నమాట. అండ్ కూపన్ కోడ్ ఎలాగో అప్లై అయితే ఇంకా తక్కువకి వస్తుంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుదాం అనుకున్నారో 100-200 కోసం చూసుకోకుండా ఖచ్చితంగా తీసుకోండి, డెఫినెట్గా వర్త్ అనమాట. దీన్ని తీసుకోవాలి క్లాసెస్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్,
అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అక్కడ లింక్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఆర్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎగ్జామ్ రిలేటెడ్ ఏ డౌట్స్ వచ్చినా కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ, పర్టికులర్గా రైల్వే జాబ్స్ రిలేటెడ్ డౌట్స్ కానీ, సబ్జెక్ట్ డౌట్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అడగచ్చు. అక్కడి నుంచి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు సబ్జెక్ట్ డౌట్స్ అండ్ ప్రొడక్టివ్ సబ్జెక్ట్ రిలేటెడ్ మీరు మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. సో ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫైనల్గా ఆర్పిఎఫ్ ఎస్ఐకి రిలేటెడ్ సిటీ లాగిన్ అవ్వకపోతే, లాగిన్ లింక్ వర్కింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో నేను ఇచ్చాను. అండ్ తర్వాత కంప్లీట్గా మనం క్లాసెస్ అయితే చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏఎల్పీకనే కాదు, రైల్వే ఇప్పుడు మీకు జరగబోయే టెక్నీషియన్ కానీ, వేరే ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్, జేఈ, వీటికి కూడా ఉపయోగపడే క్లాసెస్ అనమాట ఇవన్నీ. అవన్నీ ప్లేలిస్ట్ అయితే చేసి పెట్టాం అనమాట లాస్ట్ మినిట్లో. ఇవి మినిమం గ్యారంటీ, వీటిని చూసుకుంటే కొంచెం అన్నా మార్క్స్ పెరుగుతాయి అనుకున్నవి ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను. నేను ఆ ప్లేలిస్ట్ అన్నది మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి, చాలా మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా, ఆల్రెడీ చేస్తున్నాం, బట్ చూస్తే మీకు అంత ఎక్కువ వ్యూస్ అయితే లేవు. బట్ డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. సో చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. మీ ఒపీనియన్ ఏంటి? అండ్ యాడ్ చేస్తూనే ఉన్నాం. అండ్ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళకు కూడా ఉపయోగపడే కాంటెంట్ యాడ్ అవుతుంది ఇందులో కూడా. ఓకేనా? సో అందరూ ఫాలో అవ్వండి. ఆ టెక్నీషియన్ అని కానీ, ఎన్టీబీసీ కానీ, జేఈ కానీ, ఆర్పిఎఫ్ కానీ అందరికీ ఉపయోగపడేవి బేసిక్గా ఇందులోంచి ఎక్కువ బిట్లు వస్తాయి. ఆ టాపిక్స్ అనమాట ఇవన్నీ సిరీస్లో అయితే చేస్తున్నాం. లాస్ట్ మినిట్ సిరీస్గా డెఫినెట్గా ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు తప్పకుండా, సో దట్ నాకు మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నేను డెఫినెట్గా ఇంకా ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకుంటే ఇటువంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.